Good morning, students. My name is Chandrasekhar. Today we will discuss about the topic maximum and minimum values of a tabulated function in the unit numerical differentiation. మనం 6th సెమ్లో maximum and minimum values of a tabulated function అనే టాపిక్ చదువుతున్నాం. ఆల్రెడీ మనం ఎర్లియర్ క్లాసుల్లో మ్యాక్సిమం అండ్ మినిమం వాల్యూస్ ఆఫ్ ఏ ఫంక్షన్ చదువుకున్నాం. ఇక్కడ టేబులేటెడ్ ఫంక్షన్కి మ్యాక్సిమం వాల్యూ అండ్ మినిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయటం అనేది మనం న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా యూజ్ చేస్తాం. ఆల్రెడీ మనం మ్యాక్సిమం అండ్ మినిమం వాల్యూస్ ఆఫ్ ఏ ఫంక్షన్కి నేర్చుకున్నాం. ఆ టాపిక్ ఎలా ఉంటుందో ఒకసారి చూసి తర్వాత న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా చేద్దాం. మ్యాక్సిమం అండ్ మినిమం వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయటం, ఒక ఫంక్షన్కి ఫైండ్ అవుట్ చేయాలంటే y = f(x) అనే ఒక కర్వ్ ఇస్తే, మనం ఆల్రెడీ నేర్చుకున్న ఎర్లియర్ క్లాసుల్లో y = f(x) అనే ఒక కర్వ్ ఇచ్చి ఎయిదర్ మ్యాక్సిమం ఆర్ మినిమం వాల్యూ ఉంటుంది. కర్వ్కి ఒక కర్వ్ ఇలా ఉంటే దీనికి ఎయిదర్ మ్యాక్సిమం ఆర్ మినిమం వాల్యూ ఉంటుంది. ఇక్కడ దీనికి మినిమం వాల్యూ, సపోజ్ ఇది x యాక్సిస్ y యాక్సిస్ అనుకుంటే, ఇలా ఉన్నప్పుడు ఒక కర్వ్ మ్యాక్సిమం వాల్యూ ఉంటుంది, ఇక్కడ మినిమం వాల్యూ. మనం ఫైండ్ అవుట్ చేయడానికి మ్యాక్సిమం వాల్యూ అండ్ మినిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయటం కోసం ఒక కర్వ్ y = f(x) అనే ఒక కర్వ్ ఉంటే dy/dx ఫస్ట్ డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ సెకండ్ డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేస్తాం, d2y/dx². తర్వాత లెట్ dy/dx = 0 అని తీసుకున్న తర్వాత x వాల్యూస్ వస్తాయి. either x = ఆల్ఫా, బీటా, సమ్ వాల్యూస్ గామా, ఒక వాల్యూ రావచ్చు, 2 or more వాల్యూస్ అయినా రావచ్చు. ఈ x వాల్యూస్ తీసుకెళ్ళి మనం d2y/dx² సెకండ్ డెరివేటివ్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. d2y/dx². సెకండ్ డెరివేటివ్లో x = ఆల్ఫా సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఆ వాల్యూ either <0 or <0 ఏదో ఒకటి వస్తుంది. <0 వస్తే దాన్నే మనం మ్యాక్సిమం వాల్యూ ఉంది అంటాం. y = f(x) has maximum value. y has maximum value at x = alpha. x = alpha. సపోజ్ బీటా దగ్గర <0 వస్తే y has minimum value at x = బీటా. <0 వస్తే దాన్ని మ్యాక్సిమం వాల్యూ ఉంది అంటాం. <0 వస్తే మినిమం వాల్యూ ఉంది అంటాం. ఆ మ్యాక్సిమం వాల్యూ ఎంత అంటే ఆల్ఫా వాల్యూ తీసుకెళ్ళి ఇక్కడ f(α) ఇచ్చిన ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. మ్యాక్సిమం వాల్యూ ఎంత, మ్యాక్సిమం వాల్యూ ఎక్కడ, x = దగ్గర మ్యాక్సిమం వాల్యూ ఉంటుంది. మ్యాక్సిమం వాల్యూ ఎంత అంటే f(α). మ్యాక్సిమం వాల్యూ ఎట్ x = ద మ్యాక్సిమం వాల్యూ ఈజ్ f(α). ఇది మన జనరల్ టాపిక్, ఆల్రెడీ ఎర్లియర్ క్లాసుల్లో నేర్చుకున్న టాపిక్ ఇది. ఇప్పుడు టేబులేటెడ్ ఫంక్షన్కి వచ్చి చూద్దాం. ఒకసారి ఈ టాపిక్లో థియరీ చూడండి. మనకి డెరైవ్ చేయడానికి మ్యాక్సిమం అండ్ మినిమం వాల్యూస్ ఆఫ్ ఏ టేబులేటెడ్ ఫంక్షన్. The maximum and minimum values of a function y = f(x) can be formed by the equation dy/dx = 0 and solving for the x for a variable. If d2y/dx² <0, then y is minimum, and if d2y/dx² <0, then y is maximum. ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న టాపిక్ అదే. y = f(x) అనే ఒక కర్వ్ ఉంది. y = f(x) అనే కర్వ్ని డిఫరెన్షియేషన్ చేసాం. ఫస్ట్ డిఫరెన్షియేషన్ అండ్ సెకండ్ డిఫరెన్షియేషన్. ఇక్కడ ఇంట్రడక్షన్ అని చూడండి. y = f(x) అనే ఒక కర్వ్ ఉంది. దాన్ని dy/dx = 0 ఫస్ట్ డెరివేటివ్ చేసాం, సెకండ్ డెరివేటివ్ చేసాం. సెకండ్ డెరివేటివ్లో x = ఆల్ఫా, బీటా వచ్చిన వాల్యూస్ మనం సబ్స్టిట్యూట్ చేసినప్పుడు <0 వస్తేనేమో మినిమం వాల్యూ, <0 వస్తేనేమో మ్యాక్సిమం వాల్యూ. ఇది జనరల్గా ఒక కర్వ్ ఇచ్చినప్పుడు మనం సాల్వ్ చేసేది. బట్ కానీ ఇక్కడ కర్వ్ ఇవ్వకుండా టేబులేటెడ్ ఫంక్షన్ అంటే ఒక ప్రాబ్లంలో మనకి టేబులేటెడ్ ఫంక్షన్ టేబుల్ ఇస్తాడు. ఇలాగా టేబుల్ ఇచ్చినప్పుడు మనం మ్యాక్సిమం వాల్యూ ఆర్ మినిమం వాల్యూ కనుక్కోవటం ఎలా అంటే న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా. న్యూటన్స్
ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా. ఈ ఫార్ములా యూజ్ చేసుకొని మనం మ్యాక్సిమం వాల్యూ మినిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. ఫార్ములా చూడండి, న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా y ఈజ్ ఈక్వల్ టు y0. మనం ఆల్రెడీ బైనామియల్ థియరమ్ అని ఉంది ఎర్లియర్ క్లాసులో, అలాగే ఉంటుంది ఫార్ములా. y ఈజ్ ఈక్వల్ టు y0 ప్లస్ p డెల్టా y0. డెల్టా అంటే ఆల్రెడీ తెలుసు మనకు డిఫరెన్షియేషన్ అని. ఈ y0 అనే ఫంక్షన్ డెల్టా y0 ప్లస్ p ఇంటూ p మైనస్ 1/2 ఫ్యాక్టోరియల్ ఇంటూ డెల్టా స్క్వేర్ y0. ఇక్కడ p ఇంటూ p మైనస్ 1/2 ఫ్యాక్టోరియల్ అంటే ఆల్రెడీ తెలుసు మనకి pc2 ప్లస్ p ఇంటూ p మైనస్ 1 ఇంటూ p మైనస్ 2/3 ఫ్యాక్టోరియల్ ఇంటూ డెల్టా క్యూబ్ y0. ఇది న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా. దిస్ y ఈజ్ ఈక్వల్ టు y0 ప్లస్ p ఇంటూ డెల్టా y0, p ఇంటూ డెల్టా y0 ప్లస్ p ఇంటూ p మైనస్ 1/2 ఫ్యాక్టోరియల్ ఇంటూ డెల్టా స్క్వేర్ y0 ప్లస్ p ఇంటూ p మైనస్ 1 p మైనస్ 2/3 ఫ్యాక్టోరియల్ ఇంటూ డెల్టా క్యూబ్ y0 ప్లస్ అండ్ సో ఆన్. దాన్ని ఫస్ట్ డెరివేటివ్ చేస్తే ఇది ఇంటర్పోలేషన్ ఫార్ములా, న్యూటన్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా. ఇది ఒకటి గుర్తుపెట్టుకుని రిమైనింగ్ అంతా చేసేసుకోవచ్చు. దానికి డిఫరెన్షియేషన్ చేస్తే ఫస్ట్ డెరివేటివ్ ఏమవుతుందంటే dy/dx. ఇది y అనే ఫంక్షన్ మనం అనుకుంటే దానికి డెరివేటివ్ dy/dx ఈజ్ ఈక్వల్ టు 1/x. ఇక్కడ p అని తీసుకున్నాం. మీకు టెక్స్ట్ బుక్లో మ్యూ అని కూడా ఉంది, ఎయిదర్ మ్యూ ఆర్ p ఏదైనా వాడచ్చు. y0కి డిఫరెన్షియేషన్ 0, y0 డిఫరెన్షియేషన్ ఇక్కడ 0 అని రాసుకున్నాం. pకి డిఫరెన్షియేషన్ 1, సో డెల్టా y0 వచ్చింది. అంటే దీనికి డిఫరెన్షియేషన్ చేస్తే ఈ ఫార్ములా మనం గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. p ఇంటూ p మైనస్ 1, p ఇంటూ p మైనస్ 1/2 ఫ్యాక్టోరియల్ ఇంటూ డెల్టా స్క్వేర్ y0 అని ఉంది. ఇక్కడ p ఇంటూ p మైనస్ 1 మీన్స్ p స్క్వేర్ మైనస్ p స్క్వేర్ మైనస్ pకి డిఫరెన్షియేషన్ 2p మైనస్ 1, అదే రాసాను చూడండి. 2p మైనస్ 1/2 ఇంటూ డెల్టా స్క్వేర్ y0 ప్లస్ అలాగే p ఇంటూ p మైనస్ 1 p మైనస్ 2/3 ఫ్యాక్టోరియల్ ఇంటూ డెల్టా క్యూబ్ y0. దానికి డిఫరెన్షియేషన్ కింద రాసాను చూడండి. ఈక్వేషన్ ఏమొస్తుంది, అది p క్యూబ్ మైనస్ 3p స్క్వేర్ మైనస్ 6p p క్యూబ్ మైనస్ 3p స్క్వేర్ ప్లస్ 2p ప్లస్ 1 వస్తుంది. దానికి డిఫరెన్షియేషన్ చేసుకుంటున్నాం మనం. దట్ ఈస్ 3p స్క్వేర్ మైనస్ 6p ప్లస్ 2/3 ఫ్యాక్టోరియల్ అంటే 6 కాబట్టి ఆ 6 రాసుకున్నాం చూడండి ఇక్కడ. సో ఫస్ట్ డెరివేటివ్ ఫార్ములా రాసుకున్నాం. ఇందాక జనరల్గా చెప్పిన టాపిక్కే dy/dx అనే దానికి డిఫరెన్షియేషన్ ఫార్ములా కింద రాసేసుకున్నాం. దీన్ని 0 అని తీసుకొని dy/dx వచ్చిన వాల్యూని 0 అని తీసుకొని అప్పుడు వాల్యూస్ వస్తాయి 2 వాల్యూస్. ఆ 2 వాల్యూస్ నుంచి మనం నెక్స్ట్ సెకండ్ డెరివేటివ్ రాసి కనుక్కుంటాం. ఇక్కడ h అనే వాల్యూ ఒకటి ఉంది. h వాల్యూ అంటే విడ్త్ ఆఫ్ ద x వాల్యూస్కి డిఫరెన్స్ ఎంత అయితే ఉందో దాన్ని h అంటాం. ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు x0 ప్లస్ మ్యూ హెచ్ ఆర్ ph. మనం p అని తీసుకున్నాం కాబట్టి ph. x ఈజ్ ఈక్వల్ టు x0 ప్లస్ ph. x ఈజ్ ఈక్వల్ టు x0 ప్లస్ ph. ఆల్రెడీ మీకు ఇది పీడిఎఫ్ పెట్టాము, ఇంతవరకు రాసుకోండి. ఈ ఫస్ట్ సమ్ ఒకసారి న్యూటన్స్ ఫార్వర్డ్ ఫార్ములా ఒకసారి చూడండి. న్యూటన్స్ ఫార్వర్డ్ ఫార్ములా ఒకసారి మనం జాగ్రత్తగా నేర్చుకుంటే ఈ ప్రాబ్లం అంతా ఈజీగానే ఉంటాయి. సో న్యూటన్స్ ఫార్వర్డ్ ఫార్ములా ఇక్కడ కింద రాసుకున్నాను చూడండి. y ఈజ్ ఈక్వల్ టు y0 ప్లస్ p ఇంటూ డెల్టా y0 ప్లస్ p ఇంటూ p మైనస్ 1/2 ఇంటూ డెల్టా y0. దట్ మీన్స్ 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ p ఇంటూ p మైనస్ 1 p మైనస్ 2/3 ఫ్యాక్టోరియల్ ఇంటూ డెల్టా క్యూబ్ y0 ప్లస్ అండ్ సో ఆన్. నెక్స్ట్ వాల్యూ కావాలన్నా మనకి pc4 ఇంటూ డెల్టా పవర్ 4 y0 అని ఉంటుంది. ఈ వాల్యూలు ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం ఒకసారి చూడండి. ఫైండ్ ద
minimum value of y from the following table. న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా యూజ్ చేసి మనం మినిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములానే ఎట్లా ఎందుకు యూజ్ చేయాలి అంటే ఇక్కడ మనకి టేబులేటెడ్ ఫంక్షన్ ఇచ్చాడు. జనరల్ ఫంక్షన్ అయితే మనం జనరల్ ప్రొసీజర్ చేసుకోవచ్చు. ఇక్కడ టేబులేటెడ్ ఫంక్షన్ ఇచ్చాడు కాబట్టి న్యూటన్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా యూజ్ చేసుకోవాలి. ఇది ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నాం చూడండి. ఎక్స్ వాల్యూస్ వై వాల్యూస్ వాడు ఇచ్చినయే రాసేసుకున్నాం మనం. ఎక్స్ వాల్యూస్ 0, 2, 4, 6, y values 3, 3, 11, 27. డెల్టా వై ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నాం అంటే మనం ఇట్ ఈస్ y1 minus y0, y1 minus y0, y1 minus y0. ఇక్కడ ఫస్ట్లో ఉన్న వాల్యూ y0, y1, y2, y3, y0, y1, y2, y3. ఇక్కడ ఉన్న వాల్యూస్ x0, x1, x2, x3. ఈ వాల్యూస్ నుంచి డెల్టా వై ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నాం అంటే y1 minus y, 3 minus 3, 0. నెక్స్ట్ 11 minus 3, that is 8. 27 minus 11, 16. ఈ ఫైండ్ అవుట్ చేసాం డెల్టా వై వాల్యూస్. సో ఇదే డెల్టా y0, డెల్టా y0, డెల్టా y1, డెల్టా y2. నెక్స్ట్ డెల్టా స్క్వేర్ వై వాల్యూస్ ఎలా కనుక్కుంటాం. 8 minus 0, 8 minus 0, 8. 16 minus 8, 8. సో డెల్టా స్క్వేర్ y0, డెల్టా స్క్వేర్ y1. నెక్స్ట్ డెల్టా క్యూబ్ y0 ఒకే వాల్యూ వస్తుంది, దట్ ఈస్ 8 minus 8, 0. సో 4 వాల్యూస్ ఇచ్చాడు కాబట్టి మనకి డెల్టా క్యూబ్ వరకే వచ్చింది. అదే 5 వాల్యూస్ వచ్చింటే డెల్టా పవర్ 4y వరకు మనం ఫైండ్ అవుట్ చేసుకునే వాళ్ళం. సో ఈ వాల్యూస్ రాసుకుంటున్నాం. హియర్ h is equal to 2. సో కామన్ విడ్త్ 0, 2, 4, 6 ఈ వాల్యూస్ కదా. మనకి కామన్ విడ్త్ ఎంత అంటే h is equal to 2. మనం ఈ ఇంటర్పోలేషన్ ఫార్ములా యూజ్ చేసి ఇట్లా ఈక్వల్ విడ్త్ ఉన్నప్పుడు మాత్రమే చేయగలం. h is equal to 2, y0 is equal to 3, డెల్టా y0 is equal to 0. ఇక్కడ డెల్టా స్క్వేర్ y0 is equal to 8, డెల్టా క్యూబ్ y0 is equal to 0. అంటే ఆ వాల్యూస్ మనకి అవసరం రాలేదు ఇక్కడ. ఇన్ కేసు వచ్చిన అన్ని వాల్యూస్ ఫస్ట్లో ఉన్న వాల్యూస్ వరకు మనం తీసుకుంటాం. ఇక్కడ ఓన్లీ ఫస్ట్లో ఉన్న వాల్యూస్ వరకు మనకు అవసరం అవుతాయి. y0, డెల్టా స్క్వేర్ y0, డెల్టా y0, డెల్టా స్క్వేర్ y0, డెల్టా క్యూబ్ y0. ఈ y0ల వరకు న్యూటన్ ఇంటర్పోలేషన్ ఫార్ములా మనం రాసుకున్న తర్వాత ఇక్కడ y is equal to y0 plus py0 plus p into p minus 1 by 2 into delta y0 plus p into p minus 1 p minus 2 by 3 factorial into delta cube y0 plus and so on. Y is equal to y0 value 3 plus p into delta y0 value 0. ఇక్కడ p into p minus 1, p square minus p by 2, delta y0 value 0. డెల్టా y0 వాల్యూ ఆల్రెడీ 0 రాసేసుకున్నాం. ఇక్కడ డెల్టా స్క్వేర్ y0 వాల్యూ 8 ప్లస్ డెల్టా క్యూబ్ y0 0 కాబట్టి ఆ వాల్యూ డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసాం. సో దట్ ఈస్ 3 ప్లస్ p స్క్వేర్ మైనస్ 2, 4 జార్ క్యాన్సిల్, p ఇంటూ 0, 0 కాబట్టి p స్క్వేర్ మైనస్ p ఇంటూ 4. సో ఫైనల్గా 3 ప్లస్ 4p స్క్వేర్ మైనస్ 4p అని వచ్చింది. అంటే 4p స్క్వేర్ మైనస్ 4p ప్లస్ 3, 4p స్క్వేర్ మైనస్ 4p ప్లస్ 3. y వాల్యూ అంటే మనకి ఒక కర్వ్ వచ్చేసింది. దీన్ని సెకండ్ డెరివేటివ్ చేస్తున్నాం మనం. సెకండ్ డెరివేటివ్ చూడండి, ఫస్ట్ డెరివేటివ్ చేస్తున్నాం. డెల్టా y బై dy బై dx దట్ ఈస్ 1/h ఇంటూ డెల్టా y0 ప్లస్ 2p మైనస్ 1/2 డెల్టా స్క్వేర్ y0 ప్లస్ 3p స్క్వేర్ మైనస్ 6p ప్లస్ 2/6 డెల్టా క్యూబ్ y0 ప్లస్ అండ్ సో ఆన్. మనకి న్యూటన్స్ ఫార్వర్డ్ ఫార్ములాని ఒకసారి డిఫరెన్షియేషన్ చేస్తే ఆటోమేటిక్గా ఈ ఫార్ములా గుర్తుంటుంది మీకు. దీంట్లో dy బై dx 0 చేసుకోవాలి. ఆల్రెడీ చేసిన తర్వాత 0 అని తీసుకోవాలి మనం. దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకుని dy బై dx వాల్యూ ఫైండ్ అవుట్ చేసి మనం 0 అని తీసుకోవాలి. లేదా ఇక్కడ ముందే 0 అని తీసుకుని దాన్ని క్యాలిక్యులేట్ చేసేసుకుంటున్నాం డైరెక్ట్గా. సో 1/h మీన్స్ 1/2 ప్లస్ డెల్టా y0 ఆల్రెడీ ఉంది మన దగ్గర వాల్యూ 0 ప్లస్ 2p మైనస్ 1/2 ఇంటూ డెల్టా స్క్వేర్ y0 వాల్యూ 8 ప్లస్ 0 క్యాలిక్యులేట్ చేసిన తర్వాత
4 into 2p minus 1 by 1 by into 1 by 2. సో 2 క్యాన్సిల్ అయిపోతే దట్ ఈస్ 4p minus 2 ఈక్వల్ టు 0. p ఈజ్ ఈక్వల్ టు 2. సో y వాల్యూ వచ్చింది, dy/dx కనుక్కొని దాన్ని 0 చేసుకున్నాం. సో అప్పుడు x వాల్యూస్ ఇక్కడ p వాల్యూ వచ్చేసరికి మనకి 1/2 అని వచ్చింది. ఈ p వాల్యూ తీసుకెళ్ళి నెక్స్ట్ సెకండ్ డెరివేటివ్లో మనం అప్లై చేస్తాం. సెకండ్ డెరివేటివ్ ఆఫ్ న్యూటన్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా 1/h² డెల్టా స్క్వేర్ y0 ప్లస్ p మైనస్ 1 ఇంటూ డెల్టా క్యూబ్ y0 ప్లస్ అండ్ సో ఆన్. ఇక్కడ ఫస్ట్ డెరివేటివ్ దాన్ని మళ్ళీ ఒకసారి డెరివేటివ్ చేయండి. ఈ సెకండ్ డెరివేటివ్ అనేది ఈజీగానే వస్తుంది. ఇక్కడ 1/h అంటే 1/h² డెల్టా y0 డెరివేటివ్ 0, 2p మైనస్ 1/2 అనే ఉంది కదా డెరివేటివ్. ఈ డెరివేటివ్ ఒకసారి చేయండి, ఆటోమేటిక్గా ఇదే వస్తుంది డెరివేటివ్. సో దట్ ఈస్ 1/h² 1/4 ప్లస్ డెల్టా స్క్వేర్ y0 అంటే 8 ఉంది కాబట్టి వాల్యూ 8² ప్లస్ p మైనస్ 1 ఇంటూ 0. సో మనం ఫైనల్గా వాల్యూ ఎంత వచ్చిందంటే 2 అని వచ్చింది. d²y/dx² ఈక్వల్ టు 2 దట్ ఈస్ గ్రేటర్ దాన్ 0. d²y/dx² గ్రేటర్ దాన్ 0 వచ్చింది కాబట్టి y ఈజ్ మినిమమ్ వెన్ p ఈజ్ ఈక్వల్ టు 1/2 ఆర్ y హ్యాస్ మినిమమ్ వాల్యూ ఎట్ p ఈజ్ ఈక్వల్ టు 1/2. సో ఈ 1/2ని తీసుకెళ్ళి మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే y అనే ఫంక్షన్లో దట్ ఈస్ వీ గెట్ y ఈజ్ ఈక్వల్ టు 2. సో మనం ఈరోజు చెప్పుకున్న టాపిక్ కల్లా ఏంటంటే y ఈజ్ ఈక్వల్ టు f(x) అనే ఒక ఫంక్షన్ ఉంటే y ఈజ్ ఈక్వల్ టు f(x) అనే ఒక ఫంక్షను పీలో వచ్చింది. మనం టేబులేటెడ్ ఫంక్షన్ని మనం మార్చుకున్న తర్వాత నెక్స్ట్ సెకండ్ డెరివేటివ్ dy/dx ఈక్వల్ టు 0 చేసినప్పుడు p వాల్యూస్ వచ్చినాయి. ఈ p వాల్యూస్ని d²y/dx² అనే దాంట్లో p వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే either లెస్ దాన్ 0 ఆర్ గ్రేటర్ దాన్ 0 వస్తాయి. లెస్ దాన్ 0 వస్తే మ్యాక్సిమం వాల్యూ, గ్రేటర్ దాన్ 0 వస్తే మినిమం వాల్యూ. మనకి ఈ సమ్ములో ఏమొచ్చిందంటే గ్రేటర్ దాన్ 0 వచ్చింది. సో దట్ ఈస్ మినిమం వాల్యూ ఎట్ p ఈజ్ ఈక్వల్ టు 1/2. ఆ p ఈజ్ ఈక్వల్ టు 1/2ని తీసుకెళ్ళి y వాల్యూలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే అది మినిమం వాల్యూ అని వస్తుంది. ఇప్పుడు ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అన్నీ ఇవే మోడల్లో ఉన్నాయి, జనరల్ ప్రాబ్లమ్స్. ఆ రిమైనింగ్ ప్రాబ్లమ్స్ ట్రై చేయండి. రేపు నెక్స్ట్ క్లాస్లో ఇంకొక మోడల్ చెప్తాను.